హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. నవగ్రహ దోషాలను తొలగించడానికి జ్యోతిష శాస్త్రంలో ఎన్నో రకాల నివారణలు, పరిహారాలు చెప్పబడ్డాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే 9 రకాల చెట్లు నవగ్రహాల దోషాలు తొలగిస్తాయట. చెట్లను పూజించటం వల్ల నవగ్రహాలకు సంబంధించిన దోషాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయట. ఇంతకీ ఆ చెట్లు ఏమిటి? ఆ చెట్లను పూజించటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూర్యదోషం ఉన్నవారు జిల్లేడు మొక్కను పూజించాలి. సూర్యుడు, రాహువు, కేతువు, శని పీడితులు, పితృదోషం ఉన్నవారు జిల్లేడు మొక్కను పూజించటం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. మరి ముఖ్యంగా ఆదివారం రోజు జిల్లేడు మొక్కను పూజించడంతో పాటు సూర్య భగవానుడి బీజ మంత్రాన్ని జపించటం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. మీ జాతకంలో చంద్రదోషం ఉంటే మీరు మోదుగ వృక్షాన్ని పూజించాలి. అలాగే దుష్ట శక్తులతో బాధపడుతున్న వారు కూడా మోదుగ వృక్షాన్ని పూజించటం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే రోజు శివుడికి నీరు సమర్పించాలి. మోదుగ చెట్టును పూజించటం వల్ల ఆ బాధలు దూరమవుతాయి. మంగళ దోషం ఉన్నవారు మర్రి చెట్టును పూజించటం వల్ల ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా 11 మంగళవారాలు ఈ చెట్టు వేర్లకు నీరు సమర్పించి 5 ప్రదక్షిణాలు చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. బుధ దోషం ఉన్నవారు ఉత్తరేణి మొక్కను పూజించటం వల్ల ఆ అపాయం నుంచి బయటపడవచ్చు. ప్రతిరోజు ఈ చెట్టును పూజించటం తర్వాత బుధగ్రహ బీజ మంత్రాన్ని 11 సార్లు జపించటం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే గురుదోషం ఉన్నవారు రావి చెట్టును పూజించాలి. గురుదోషం ఉన్నవారు రావి చెట్టును పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. రావి చెట్టుకు నీరు పోసి 5 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. శుక్రగ్రహం దోషంతో బాధపడుతున్న వారు మేడి చెట్టుని పూజించాలి. కాగా శుక్రుడికి జ్యోతిష శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే లేదా దుష్టగ్రహాలతో సంబంధం కలిగి ఉంటే అది దోషమవుతుంది. కాబట్టి మేడి చెట్టును పూజించటంతో పాటు శుక్రుని మంత్రాన్ని 90 రోజులు జపించాలి. శని దోషం ఉన్నవారు శమి చెట్టును పూజించాలి. మీ జాతకంలో శని దోషాలు ఉంటే, మీ జీవితం కష్టంగా ఉంటే ప్రతిరోజు జమ్మి మొక్కను పూజించి సేవించాలి. ఇలా చేయటం వల్ల శని వల్ల కలిగే బాధల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శనివారం నాడు రావి చెట్టు కింద తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలి. జ్యోతిష శాస్త్ర ప్రకారం రాహుదోషం ఉన్నవారు దర్భను పూజించాలి. జాతకంలో రాహువు బలహీనంగా ఉన్నట్లయితే, శని సూర్యునితో ఉన్నట్లయితే అప్పుడు దర్భను పూజించాలి. ప్రతిరోజు దర్భమాలలతో నీరు పోయాలి. అలాగే రాహువు బీజమంత్రాన్ని జపించాలి. కేతు దోషం ఉన్నవారు దుర్వారాధన మొక్కను పూజించాలి. దుర్వా మొక్కను పూజించటం వలన కేతు దోషం తొలగిపోతుంది.